రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం అండి. వరిలో పిలకలు ఎందుకు రావట్లేదు? రైతులు చేస్తున్న రెండు పెద్ద తప్పులు వీడియో క్లుప్తంగా వివరిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకే నష్టం. రైతన్న, ఈ వరి పొలం చూడండి. దూరం నుంచి చూస్తే బాగానే ఉంది, కానీ దగ్గర నుండి చూస్తే అసలు సమస్య తెలుస్తుంది. ఒక దుబ్బులో 1, 2 అంతే పిలకలు. మీ పొలం కూడా ఇలానే ఉందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే పిలకలు లేకపోతే దిగుబడి ఎప్పటికీ రాదు. అన్న, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక దుబ్బులో ఎన్ని పిలకలు ఉంటే అన్ని కంకులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 పిలకలు 2 కంకులు, అలాగే 10 పిలకలు 10 కంకులు. ఇది ఎరువు కథ కాదు, ఇది పంట సిస్టమ్ కథ. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు? పిలకలు లేవంటే యూరియా వేస్తాడు, మళ్ళీ వేస్తాడు, కానీ పిలకలు రావు. ఎందుకంటే సమస్య ఎరువు కాదు. ఇక్కడ చూడండి అన్న, నీరు ఎప్పుడు ఇలానే ఉంది. చాలామంది అనుకుంటారు నీరు ఉంటేనే పంట బాగా పెరుగుతుందని, కానీ వరి మొక్క కూడా మనలాగే ఊపిరి తీసుకోవాలి. నీరు ఎక్కువైతే మట్టిలో గాలి ఉండదు, వేర్లు ఊపిరి తీసుకోలేవు. నీరు ఎక్కువ, వేర్లు బలహీనము, పిలకలు ఆగిపోతాయి, దిగుబడి తగ్గుతుంది. నీరు మోకాల్లోతు కాదన్నా, కేవలం తడిగా ఉండాలి. మీ కాలి ముద్ర పడితే నీరు పైకి రావద్దు, అదే సరైన స్థాయి. ఇది మొదటి తప్పు. ఇక రెండో తప్పు వచ్చేసి నాటు లోతుగా వేయడము. బలంగా ఉండాలనుకొని లోతుగా నాటుతారు, కానీ లోతుగా నాటితే పిలక రావాల్సిన నోడ్స్ మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఆ నోడ్ నుంచే పిలక రావాలి. ఇది మట్టిలో ఉండే పిలక ఎలా వస్తుంది? లోతుగా నాటు వేస్తే మీకే మీరు పిలకలు ఆపుకున్నట్లే. నిన్నే ఒక రైతు అన్నారు, అన్న, ఎరువులు ఎన్ని వేసినా పిలకలు రావట్లేదు అని. పొలానికి వచ్చి చూస్తే నీరు ఎక్కువ, నాటు లోతు ఎక్కువ. ఎరువు తప్పు కాదు, పద్ధతి తప్పు. ఈరోజు గుర్తుపెట్టుకోండి అన్న, పిలకలు రావట్లేదంటే ముందు ఇవి చూడాలి. 1, నీరు ఎక్కువ. 2, నాటు లోతుగా ఉందా? ఇవి సరి చేయకుండా ఎరువు వేస్తే డబ్బులు వృధా. ఇది పార్ట్ 1 మాత్రమే అన్న. పార్ట్ 2లో ఎరువులు టైమింగు, ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయకూడదు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి. ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.